అలానే సిఎస్ రావు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ విచారణకు ఈడీ రంగంలో దిగబోతుందనంటే అవును అనేటువంటి ఆధారం లభిస్తుంది. ఇంతకాలం పాటు న్యాయస్థానాల్లో ఈడీని ఎంటర్ కాకుండా అడ్డుకుంటూ వచ్చారు నిందితులు. తాజాగా విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టు ఈడీ రంగంలో దిగి దర్యాప్తు చేసుకోవడానికి మార్గాన్ని సుగమం చేస్తూ ఆర్డర్ ఇచ్చింది. దీంతో ఈడీ రంగంలో దిగబోతుంది మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణంలో. అయితే ఏంటి అనుకోవచ్చు, ఇప్పటి వరకు సిట్ విచారణ చేసింది కదా, సిట్కి మించి ఏం విచారణ చేయబోతుంది ఈడీ కానీ సిబిఐ కానీ చెప్పి మీరు అనుకోవచ్చు. సిట్ చేసినటువంటి ప్రాథమిక విచారణలోనే అనేక అంశాలు బయటకు వచ్చాయి. సిట్ విచారణ సందర్భంగా ఎలాంటి ఆధారాలను సేకరించిందో ఆ ఆధారాలని ఈడీకి కూడా ఇచ్చింది. వాటిని బేస్ చేసుకొని ఈడీ రంగంలో దిగి విచారణ చేయడానికి ప్రయత్నం చేస్తే నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళి విచారణను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని గమనించి. కానీ ఇప్పుడు ఏసీబీ కోర్టు ఈడీ రంగంలో దిగి విచారణ చేయొచ్చు అని చెప్పింది. దీంతో ఈడీ రంగంలో దిగబోతుంది. ఇప్పుడు మరొక లెవెల్కి ఇన్వెస్టిగేషన్ వెళ్ళబోతుంది. ఏంటి అంటే సిబిఐ కానీ సిట్ కానీ లేదా ఇతర దర్యాప్తు సంస్థలు కానీ ఏవైనా సరే కేసు బుక్ చేస్తే ఆ కేసులో ఉండేటువంటి తప్పుల్ని ఆ దర్యాప్తు సంస్థలే ప్రూవ్ చేయాలి. అప్పుడే ఆ నిందితుడికి శిక్ష పడుతుంది. ఒక్కసారి ఈడీ ఎంటర్ అయితే దాని తీరే వేరేగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే వన్స్ ఈడీ ఎంటర్ అయ్యి కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణల్ని, వాళ్ళ మీద ఉన్నటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళని మా మీద లేవు, మేము తప్పు చేయలేదని చెప్పి వాళ్ళకై వాళ్ళే నిరూపించుకోవాలి. వాళ్ళకై వాళ్ళే సచ్చీలతను నిరూపించుకోవాలి. ఇది ఈడీకి మిగతా దర్యాప్తు సంస్థలకు ఉన్నటువంటి తేడా. మిగతా దర్యాప్తు సంస్థలేమో కేసు బుక్ చేస్తే ఆ కేసు బుక్ చేసిన తర్వాత ఆధారాలను బేస్ చేసుకొని అవును ఈ XYZలు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి ప్రూవ్ చేయాలి దర్యాప్తు సంస్థలు. కానీ ఈడీ కేసు బుక్ చేసిన తర్వాత రివర్స్లో ఉంటుంది మొత్తం. ఎవరి మీద అయితే కేసు నమోదు చేసిందో వాళ్ళు మేము తప్పు చేయలేదని చెప్పి వాళ్ళకే వాళ్ళే నిరూపించుకోవాలి. సేమ్ కవిత విషయంలో కూడా మనం చూసాం. లిక్కర్ స్కామ్లో తెలంగాణలో కవితను అరెస్ట్ చేశారు. కవితను అరెస్ట్ చేస్తే ఈడీ తప్పు చేయలేదని చెప్పి నిరూపించుకునేటువంటి విధంగా ఆవిడ ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది. కోర్టుల్లో కూడా ఆవిడే వెళ్ళి నేను తప్పు చేయలేదు లేదా నేను నిజాయితీ పరురాలని అని నిరూపించుకోవాలి. నేను నిజాయితీ పరురాలని అని చెప్పి నిరూపించుకోవాలి. ఈడీకి కేసు బుక్ చేస్తే ఈడీ నిరూపించాల్సిన అవసరం లే. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, బాలాజీ గోవిందప్ప కానీ, సజ్జల శ్రీధర్ కానీ లేదా చాణక్య కానీ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వన్స్ వీళ్ళ మీద ఈడీ కేసు నమోదు చేస్తే వాళ్ళు మేము తప్పు చేయలేదని చెప్పి వాళ్ళకే వాళ్ళే నిరూపించుకోవాలి. తప్పు చేశారని చెప్పి ఈడీ నిరూపిస్తుంది. ఈడీకి చెప్పాలి మేము తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళకై వాళ్ళే ఈడీకి చెప్పాలి. కానీ సిబిఐ కానీ లేదా సిట్ కానీ వాళ్ళు తప్పు చేశారని చెప్పి ఈ సంస్థలే ఆధారాలు చూపాలి కోర్టుకి. కానీ ఈడీ నమోదు చేస్తే ఎవరి మీద అయితే నమోదు చేస్తారో వాళ్ళే మేము నిజాయితీ పరులు అని చెప్పి కోర్టులో నిరూపించుకోవాలి. ఇది తేడా. వన్స్ ఈడీ కేసు నమోదు చేస్తే డెఫినెట్ తిహార్ జైలుకి వెళ్లాల్సిందే. మనం చూసాం కవిత కూడా దాదాపు 4-5 సార్లు ప్రయత్నం చేసింది తప్పించుకోవడానికి లిక్కర్ స్కామ్లో. సౌత్ ఇండియా లిక్కర్ డాన్గా ఆవిడ వ్యవహరించారనేది అప్పుడు ఆవిడ మీద వచ్చిన ఆరోపణలు. లిక్కర్ క్వీన్ అని కేవలం 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కేసుగా దాన్ని పరిగణిస్తున్నారు. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించింది కాబట్టి దీంతో పోల్చుకుంటే అది చిన్నదిగా కనిపిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆవిడ ఈడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు.
దాదాపు 5-6 నెలల పాటు అరెస్ట్ నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. వన్ ఫైన్ డే ఇంటికి వచ్చి ఈడీ తీసుకెళ్ళింది, సాగనంపింది తిహార్ జైలుకి. ఇప్పుడు తిహార్ జైల్లో ఉండొచ్చి కేసులు ఫేస్ చేస్తూ ఉన్నారు. సేమ్ అలాంటి సిచ్యువేషన్నే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లో ఉండేటువంటి వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. దాంట్లో భాగంగా ఒక అడుగు ఈడీ ముందుకేసింది. ఏంటి అంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఈయన A1 ఈ లిక్కర్ స్కామ్ మొత్తానికి కళ్ళు చెవులు ముక్కు. ఈయన వాంగ్మూలం తీసుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఆయన వాంగ్మూలం తీసుకోవడానికి ఈడీకి అనుమతి లేకుండా ఇప్పటి వరకు ఏసీబీ కోర్టు అడ్డుపడింది. తాజాగా ఈడీకి విజయవాడలో ఉండే ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. సో అనుమతి లభించింది కాబట్టి ఈడీ ఎంటర్ అయ్యి రాజశేఖర రెడ్డి వాంగ్మూలం తీసుకోబోతుంది. సిట్కి ఏదైతే చెప్పాడో రాజశేఖర రెడ్డి అదే ఇన్ఫర్మేషన్ అదే వాంగ్మూలం ఈడీకి కూడా చెప్తే అప్పుడు కేసు మరింత బలోపేతం అయ్యే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి పెద్దలు ఈ లిక్కర్ స్కామ్లో ఇరికించారు అనేటువంటి భావంతో ఉన్నాడు అని చెప్పి తెలుస్తోంది. అందుకే ఆయన అప్రూవ్గా మారడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా తెలుస్తోంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారని కూడా ఇన్ఫర్మేషన్. కాబట్టి ఈడీ వాంగ్మూలం తీసుకునేటువంటి క్రమంలో ఆయన లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ కనుక వన్స్ ఈడీ ఎదుటి కనుక ఇస్తే ఈ కేసు మరో లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. అంటే తిహార్ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నిందితులకి. మరి ఆయన వాంగ్మూలం ఏమిస్తారనేది ఇప్పుడు కీలకం. కోర్టు నుంచి అయితే వాంగ్మూలం తీసుకోవడానికి అనుమతి లభించింది ఈడీకి. కాబట్టి ఈడీ అధికారులు కసిరెడ్డిని అదుపులోకి తీసుకొని కోర్టు అనుమతి మేరకు వాంగ్మూలం తీసుకునేటువంటి ప్రక్రియ ఒక అడుగు ముందుకు పడింది. ఇది సీరియస్ స్టెప్. లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను గమనిస్తే ఈడీ ఒక అడుగు ముందుకు వేయడం అనేది కీలకమైనటువంటి పరిణామం. ఈ పరిణామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాడేపల్లి కోటలో ఖచ్చితంగా అలజడి రేపి ఉంటుంది. ఎందుకంటే ఈడీ వన్స్ కేసు ఫైల్ చేస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి తాడేపల్లి కోర్టులో ఉండేటువంటి వాళ్ళకు బాగా తెలుసు. ఎందుకంటే సిబిఐ కేసులు, ఈడీ కేసులు అనేకం ఎదుర్కొంటూ ఉన్నారు కదా. సో ఆ కేసుల నుంచి బయటపడాలంటే ఒక బలమైనటువంటి పొలిటికల్ నెట్వర్క్ని నడపాలి. ఇప్పటికే పొలిటికల్ నెట్వర్క్ని ఢిల్లీ స్థాయిలో నడిపి సేద తీరుతున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు తాజాగా ఈడీ నమోదు చేయబోయేటువంటి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వాంగ్మూలం ఖచ్చితంగా ఒక ప్రమాదకరం. ఖచ్చితంగా తిహార్ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటి వరకు చెంచల్గూడ జైలు చూశారు, కానీ రాబోయేటువంటి రోజుల్లో తిహార్ జైలు ఖాయమని చెప్పి ఈడీ ఒక అడుగు ముందుకు వేయడాన్ని గమనిస్తే అర్థమవుతుంది. సో కాబట్టి ఈడీకి అనుమతి లభించడం, కోర్టు అనుమతి ఇవ్వడం, కసిరెడ్డి నుంచి వాంగ్మూలం తీసుకోవడానికి అనేది కీలకమైనటువంటి పరిణామం. ఇది ఎటువైపు దారితీసేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మీరు అభిప్రాయం తెలియజేయచ్చు. ప్లస్ ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ కూడా వెళ్తున్నారు. సేమ్ ఈడీ అనుమతి పొందినటువంటి రోజునే ఆయన ఢిల్లీ కూడా వెళ్ళబోతున్నారు. కాబట్టి ఈ కేసులో ఒక పెద్ద టర్నింగ్ మనం చూడబోతున్నామని చెప్పి తెలుస్తుంది. ఇలాంటి సమయంలో నిధి భవన్లో ఫైర్ జరగడం, నిధి భవన్లో ఉండేటువంటి ఆధారాలను కాల్చివేయడం అనేది ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన, లేదంటే హై లెవెల్ కుట్రపూరితంగా జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంటా, ఏది అయి ఉండొచ్చు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.